నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబును జైలుకు పంపడంలో కీలక పాత్ర పోషించాడనే జగనన్న ప్రాజెక్టులనే తమరు చెప్పుకుంటారేమిటి సార్? అనుభవం లేని మంత్రులు టీడీపీకి నష్టమా? కడప మేయర్ ఇంటి దగ్గర చెత్త వేసిన టీడీపీ. నాగార్జున సరే, కరకట్టకు ఎప్పుడెళ్తున్నావు కామ్రేడ్? కవితకు బెయిల్. స్కిల్ స్కామ్లో చంద్రబాబు నాయుడు 50 రోజులకు పైగా జైల్లో ఉండడానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారకుడు అని అందరూ అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ మాత్రం అట్లా అనుకోవడం లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి తనను జైలుకు పంపడంతో పాటు ఏకంగా 50 రోజులు ఊచలు లెక్కించేలా చేయడంలో టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి కారణమని చంద్రబాబు ఆయన తనయుడు భావిస్తున్నారు. అందుకే ధర్మారెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాలని తండ్రి తనయుడు పట్టుదలతో ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకుండానే ధర్మారెడ్డిపై దృష్టి సారించడం గమనార్హం. ధర్మారెడ్డి పాలనలో టీటీడీలో అక్రమాలు జరిగాయని, వాటిని వెలికి తీయాలంటూ సుమారు 70 మంది విజిలెన్స్ సిబ్బందిని తిరుపతికి పంపారు. దీన్ని బట్టి ధర్మారెడ్డిపై ఎంత అక్కస్తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా ధర్మారెడ్డి శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతరత్ర అవసరాలకు వాడుకున్నారని విజిలెన్స్ గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ధర్మారెడ్డిని జైలుకు పంపడానికి కావలసిన ఆధారాలు దొరికాయని విజిలెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఇందులో భాగంగా ధర్మారెడ్డికి నోటీసులు కూడా పంపడం గమనార్హం. తనను ఎలాగైనా జైలుకు పంపాలని ప్రస్తుత ప్రభుత్వం పట్టుదలతో ఉందని గ్రహించిన ధర్మారెడ్డి న్యాయ పోరాటానికి సన్నద్ధమవుతున్నారని తెలిసిందే. దాదాపు 7 ఏడాది రోజుల కిందట అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులవి. ఇప్పుడు తమ ప్రభుత్వంలో వాటిని సాధించి తీసుకొచ్చిన స్థాయిలో మంత్రులు చెప్పుకుంటూ ఉండడం తమాషాగా ధ్వనిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒబెరాయ్ గ్రూప్ హోటళ్ల నిర్మాణానికి సంబంధించి పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెబుతున్న మాటలు చిత్రంగా ఉన్నాయి. ప్రజలకు అందరికీ బహిరంగంగా తెలిసిన వ్యవహారమే గనుక జగన్మోహన్ రెడ్డి హయాంలోనే శంకుస్థాపనలు చేశారు, కానీ అప్పట్లో పనులు ముందుకు సాగలేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కందుల దుర్గేష్. ఆ పనులు ఇప్పుడు మొదలవుతున్నాయి కనుక దానిని తన ఘనతగాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనతగాను గుర్తించాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలోనే ఒబెరాయ్ గ్రూప్తో సుదీర్ఘ మంతనాల తర్వాత రాష్ట్రంలో విశాఖపట్నం సమీపంలో భోగాపురం, అన్నవరం వద్ద, తిరుపతిలో, కడప జిల్లా గండికోట వద్ద 3 7 స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆ గ్రూప్ ఆసక్తి చూపించింది. పోయిన ఏడాది జూలైలో ఈ మూడింటికి గండికోట నుంచి వర్చువల్గా సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన కూడా చేశారు. సాధారణంగా భారీ హోటల్ నిర్మించే సమయం నిర్మాణ పనులు ప్రారంభం కావడానికి ఎక్కువ వ్యవధి తీసుకుంటారు. వాస్తవంగా పనులు ప్రారంభమయ్యేలాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడం జరిగింది. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కందుల దుర్గేష్ ఈ హోటల్స్ నిర్మాణం దిశగా గత ప్రభుత్వ హయాంలో అడుగులు పడనేలేదని, ఈ సెప్టెంబర్ 30లోగా భోగాపురం వద్ద నిర్మాణ పనులు మొదలవుతాయని అంటున్నారు. మిగిలిన తిరుపతి, గండికోట ప్రాజెక్టుల విషయం ఆయన మాట్లాడడం లేదు. జగనన్న జమానాలో శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టులో 2ంటిని అటకెక్కించి ఒక్కటి మాత్రం ముందుకు తీసుకువెళ్తూ అది కూడా తమ ఘనతలాగా చెప్పుకోవడం దుర్గేష్కు మాత్రమే చెల్లింది. ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యే విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు తాము క్రెడిట్ తీసుకోవాలనుకోవడం సరైన ఆలోచన కాదు. ఆ విషయం నాయకులు తెలుసుకుంటే మంచిదని ప్రజలు అనుకుంటున్నారు. కూటమికి అపరిమితమైన అధికారం. దీంతో చంద్రబాబు నాయుడు ఓ ప్రయోగం చేశారు. అనుభవం లేని మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారు. పయ్యావుల కేశవ్, పార్థసారథి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మినహాయిస్తే అనుభవజ్ఞులైన మంత్రులెవరూ లేరు. దీంతో రాజకీయంగా టీడీపీకి నష్టమనే చర్చకు తెరలేచింది. బాబు సర్కార్ 70 రోజుల పాలన గమనిస్తే మంత్రుల అనుభవ రాహిత్యం ప్రభుత్వంపై నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేస్తోందనే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. లోకేష్ భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం యువతకు అమాత్య పదవులు కట్టబెట్టారనే సంగతి తెలిసిందే. నారా లోకేష్ గతంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబుకు వయసు పైబడుతున్న రీత్యా లోకేష్ను ఆయన వారసుడిగా తెరపైకి తెచ్చేందుకు సీరియస్ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే లోకేష్ నాయకత్వానికి ఎదురు లేకుండా చేసే క్రమంలో యువ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అపరిమితమైన అధికారం దక్కడంతో ప్రయోగాలకు సరైన సమయం ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు తన సహజ ధోరణికి విరుద్ధంగా మంత్రి పదవులు ఇచ్చారని అంటున్నారు. అయితే అడ్మినిస్ట్రేషన్పై అవగాహన లేకపోవడంతో తప్పులు దొర్లుతున్నాయని, దీనివల్ల ప్రజల్లో చెడ్డ పేరు వస్తోందని అంటున్నారు. ముఖ్యంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో హోంమంత్రిత్వ శాఖ పూర్తిగా విఫలమైందని సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలున్నాయి. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఎంతసేపు చంద్రబాబు, లోకేష్ మెప్పు కోసం వైఎస్ జగన్, వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలకు పరిమితం అవుతున్నారనే అభిప్రాయం ఉంది.
అలాగే ఇటీవల అనకాపల్లి ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగితే ఎంతమంది చనిపోయారు, క్షతగాత్రులు ఎందరనే వివరాలు తనకు తెలియదని కార్మిక శాఖ మంత్రి చెప్పడం ఏంటనే ప్రశ్న ఉదయించింది. ఇలాంటివన్నీ ప్రభుత్వ తీరుపై ప్రభావం చూపుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, పోలవరం నిర్మాణంపై సంబంధిత శాఖల మంత్రుల అభిప్రాయాలు గందరగోళంగా ఉన్నాయని అంటున్నారు. ఇలాంటివన్నీ మంత్రుల అనుభవరాహిత్యం వల్ల జరుగుతున్నాయన్న చర్చ టీడీపీలో ఎక్కువగా జరుగుతోంది. వీటి వల్ల రాజకీయంగా టీడీపీకి నష్టం వాటిల్లుతోందని అంటున్నారు. కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి చెప్పినట్టే జరిగింది. కడప మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గర టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెత్త వేసి తమ పంతం నెరవేర్చుకున్నారు. 3 రోజులుగా కడపలో చెత్త తొలగింపుపై వివాదం నెలకొంది. చెత్త తొలగింపు కడప కార్పొరేషన్ పరిధిలోని వ్యవహారం అని, ఆ పని చేయకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా మేయర్, కార్పొరేటర్లు ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే మండిపడిన సంగతి తెలిసిందే. కడప కార్పొరేషన్ పాలక మండలి తీరు మారకపోతే మేయర్ ఇంటితో పాటు కార్పొరేటర్ల ఇళ్ల దగ్గర చెత్త వేసేలా ప్రజల్లో చైతన్యం రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం కడప మేయర్ ఇంటికి చెత్తను తీసుకెళ్లి పడేసి టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. టీడీపీ వైఖరిపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. మేయర్ ఇంటి వద్ద చెత్త వేయడం ఏంటని వారు నిలదీస్తున్నారు. ఇలాగైతే తాము కూడా అదే పని చేస్తామని వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చెత్త అంశం కడపలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు మేయర్ ఇంటి వద్ద నిరసనకు దిగాయి. పోలీసులు ఇరుపక్షాలకు సర్ది చెప్పి పంపాయి. కామ్రేడ్ కె నారాయణ చాలా చురుకైన నాయకుడు. హైదరాబాద్లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా కూల్చేసింది. ఆ వెంటనే అక్కడ సిపిఐ నాయకుడు కె నారాయణ వాలిపోయారు. నాగార్జునపై ఘాటు విమర్శలు చేశారు. నాగార్జున మంచి హీరో కావచ్చని, కానీ ఆక్రమణదారుడని విమర్శించారు. ఇంతకాలం చెరువు స్థలాన్ని ఆక్రమించి కన్వెన్షన్ను నడిపినందుకు నాగార్జున నుంచి పరిహారం వసూలు చేయాలని కూడా ఆయన కోరారు. అయితే ఆక్రమణలపై భారీ డైలాగులు కొడుతున్న నారాయణ విజయవాడ కరకట్టకు ఎప్పుడెళ్తున్నాడని పలువురు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా నది ఒడ్డున చంద్రబాబు నివాసం ఉన్నారని, అలాగే పలువురు ప్రముఖులు ఆ పరిధిలో గెస్ట్ హౌస్లు కట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకు ఆ బిల్డింగ్లు కృష్ణా నదిలో లేదా ఒడ్డున ఉన్నాయా, లేవా, అలా ఉండొచ్చా అనేది నారాయణ అయితే తేల్చుతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కావున నారాయణ కరకట్టకు ఎప్పుడెళ్తారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. నారాయణపై రాష్ట్ర ప్రజానీకం కోటి ఆశలు పెట్టుకుంది. ఆక్రమణలపై నారాయణకు ఉన్నంత అనుభవం మరెవరికీ లేదనే సంగతి అందరికీ తెలుసు. బీజేపీతో టీడీపీ సంసారం చేస్తున్నా తాము మాత్రం చంద్రబాబును లౌకికవాదిగానే చూస్తామని చెప్పిన ధైర్య సాహసి నారాయణ. అందుకే ఆయన కరకట్టపై ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది. కరకట్టకు నారాయణ వెళ్లాలనే ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందా అనేది తేలాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఎట్టకేలకు బెయిల్ దక్కింది. ఇవాళ సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మార్చి 16 నుంచి తీహార్ జైల్లో ఉన్న ఆమె దాదాపు 153 రోజులు జైల్లో ఉన్నారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్ విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో కవిత బెయిల్ మీద విడుదల అయితే ఆమెకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఘన స్వాగతం పలకనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు జైలు జీవితం గడిపి బెయిల్ మీద బయటికి వచ్చారు. ఇటీవలే సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. కాగా కవిత జైల్లో ఉన్నన్ని రోజులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన కూతుర్ని చూడడానికి వెళ్ళకపోవడం గమనార్హం. ఇవి ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.